6వ శ్లోకం రాహుగ్రస్త దివాకరేందు సదృశో శ్లోకానికి ఆయన వార్తికం రాస్తూ మానసోల్లాసం చివరిగా ఒక మాట అంటారు. ఏంటంటే, అసన్నేవ భవేద్విద్వాన్ అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదుః. ఇదే వాక్యం ఏంటంటే తైత్తిరీయోపనిషత్తులో వస్తుంది. అసన్నేవ స భవతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదురితి తస్యైష ఏవ శారీర ఆత్మా. కాబట్టి బాగా చూడండి, ఈ ఉపనిషత్ వాక్యాన్ని అక్కడ శ్లోక రూపంలో చెప్పారు. ఏంటి? అసన్నేవ స భవతి అసన్నేవ భవేద్ విద్వాన్ అసద్బ్రహ్మేతి వేద చేత్. విద్వాన్ ఎంత గొప్ప విద్వాంసుడైనా బాగా చూడండి, బ్రహ్మతత్వమే లేదు అన్నాడు అని అంటే వాడు లేనట్టే. ఎందుకని? బ్రహ్మను నిరాకరిస్తున్నాడంటే బ్రహ్మ వాడికంటే భిన్నం కాదు, బ్రహ్మస్వరూపమై ఉన్నాడు. ఆత్మ చైతన్యమే బ్రహ్మస్వరూపము. సోయమాత్మా అయమాత్మా బ్రహ్మ. అయమాత్మ, ఈ శరీరాన్నంతా వెలుగొందింపజేసేటువంటి ఏ ఆత్మ చైతన్యం ఉందో అదే అయమాత్మ బ్రహ్మ. తద్బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి అహమేవాం జుహోమి స్వాహ సంధ్యావందనంలో చెప్తారనమాట. కాబట్టి ఆ బ్రహ్మస్వరూపమే నేనై ఉన్నాను అని శాస్త్రం చెప్తుంది. ఏ అజ్ఞానుడైనా సరే వాడు మిడిమిడి జ్ఞానంతో నేను పండితుణ్ణి అని చెప్పుకునేటువంటి వాడు ఎవడైనా బ్రహ్మ లేదు అన్నాడనుకోండి, అసన్నేవ స భవతి అసద్బ్రహ్మేతి వేద చేత్. బ్రహ్మ లేదు అని అంటే తన్ను తాను లేదు అనుకున్నట్టే, లేనట్టే. లేదు అనుకున్నట్టే కాదు, లేడంతే. అర్థమైందే? ఎందుకని? తన స్వరూపాన్ని ఖండించుకుంటున్నాడు తను. ఎవడైతే అస్తి బ్రహ్మేతి చేద్వేద, ఎవడైతే బ్రహ్మస్వరూపమై ఉన్నాను అంటున్నాడో వాడు ఉన్నట్టే. బ్రహ్మ ఉంది అని అంగీకరించామనంటే తన స్వరూపమే బ్రహ్మ, కాబట్టి బ్రహ్మస్వరూపమై ప్రకాశిస్తున్నాడని. సరేనండి, బాగుంది స్వామీజీ. మరి ఈ శరీరం ఉంది చూసారా, శరీరం జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థలు ఉన్నాయి. ఆ జాగ్రత్త అవస్థలో ఒకడున్నాడు, స్వప్నావస్థలో ఒకడున్నాడు, సుషుప్తి అవస్థలో ఒకడున్నాడు. మళ్ళీ వాళ్ళు లేచిపోయిన తర్వాత మళ్ళీ జాగ్రత్త అవస్థ వస్తుంది, అక్కడ మళ్ళీ ఇంకోలా ఉంటున్నాడు. మరి ఈ మూడిట్లో ఉండేది ముగ్గురా? ఒకడేనా? లేదు, ఇంకొకటి. బాల్యం, యవ్వనం, కౌమార్యం, వార్ధక్యం అనేటువంటి దశలు వచ్చేస్తున్నాయి. మరి బాల్యంలో ఉండేది, యవ్వనంలో ఉండేది, కౌమార్యంలో ఉండేది, వార్ధక్యంలో ఉండేది ఒకడేనా? వేరువేరా? ఇవన్నీ డౌట్లు వస్తున్నాయి. కనుక ఆదిశంకరుల వారు చాలా అద్భుతంగా 7వ శ్లోకంలో దీని యొక్క దశలు, అవస్థలు, వీటి మీద చక్కటి వ్యాఖ్యానం ఇచ్చారు. ఏంటి? బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బాల్యాదిషు అపి జాగ్రదాదిషు తథా సర్వాసు అవస్థాసు అపి. సంస్కృతాన్ని విడగొట్టేస్తే అర్థమైపోతుంది. చూడండి, సంస్కృతాన్ని విడగొడితే అర్థమవుతుంది. సంస్కృతి అర్థం అవ్వాలంటే అన్నింటినీ కలుపుకుంటూ పోతేనే సంస్కృతి అర్థమవుతుంది. అర్థమైందండి? అది గొప్ప లక్షణం. సంస్కృతం అర్థం అవ్వాలంటే విడగొట్టాలి, పదచ్ఛేదం చేయాలి, అప్పుడు అర్థమైపోతుంది. లేదనుకోండి, బాల్యాది శ్వపి అన్నాం అనుకోండి, ఇదేంటిది? శ్వపి ఏంటిది? బాల్యాది అంటే పోనీ బాల్యము ఆది, శ్వపి అంటే ఏమిటండి అనుకుంటాం. తప్పది, అలా విడగొట్టకూడదు. బాల్యాదిషు అపి అంటే బాల్యాది అవస్థల, బాల్యాది దశలలో, అపి కూడా, జాగ్రదాదిషు తథా జాగ్రదాది అవస్థలలో కూడా, సర్వాసు అవస్థాసు అపి
జాగ్రత్తాది సర్వ అవస్థలలో కూడా వ్యావృత్తాసు అనువర్తమానం అహమితి అంతః స్ఫురంతం సదా. విడగొడితే అర్థమైపోయింది, అర్థమైంది. కాబట్టి సంస్కృతాన్ని నీట్గా పదచ్ఛేదం చేస్తే అర్థం వచ్చేస్తుంది. అందుకని సంస్కృతం తెలియాలి, లేకపోతే కష్టమైపోతుంది. ఇప్పుడు మీరు కూర్చుంటే డుక్కురింజికరనే నహి నహి రక్షతి, ఇంకెందుకు రేపు మాపు బాల్చి ధన్యస్థితిలో కూర్చుని ఇప్పుడు మనం కూర్చుని డుక్కురింజికరనే అంటే పోతుంది. కాబట్టి ఇప్పుడు మీరేం సంస్కృతం మీద పెద్ద వ్యాకరణం వద్దు, గోకరణం వద్దు, ఏం వద్దు, ఏ కరణం వద్దు. అందుకనే అన్ని కరణాలు కూడా ఇక్కడేంటి సంహరణతో, కరణాలన్నీ సంహరణతో. బయట కరణం గారితోటే చచ్చిపోతున్నాం, ఇంకా వ్యాకరణం ఇంకెలాంటిదో చూడండి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా అద్భుతంగా మనకు శాస్త్రం ఎక్సలెంట్గా చెప్తుంది. ఏంటి? దశల మీద అవస్థల మీద అద్భుతంగా 7వ శ్లోకం మాట్లాడి ఈయన అంటారు, బాల్యాదిషు అంటే బాల్య ఆది పదాత్ అంటే మొదలగునవి. అంటే ఈ శరీరానికి అవస్థలు, దశలు ఎన్ని ఉన్నాయి? బాల్యము, యవ్వనము, కౌమార్యము అంటే ప్రౌఢ వయస్సు, మధ్య వయస్సు, వార్ధక్యం, 4 దశలు. అవస్థలు ఎన్నున్నాయి? జాగ్రత్తాదిషు అని ఆది పదాత్ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని మనం అని ఆగిపోతాం. కానీ తురియము అనేది కూడా ఒకటి ఉంది, కానీ అది అవస్థ కాదు. తుర్యావస్థ అంటారు కానీ దాని అవస్థ కాదు. తురియము అని అంటే ఈ మూడింటిని ఏదైతే చుట్టబెట్టి తానుగా ప్రకాశిస్తుందో అది తురియం.